ప్రియాతి ప్రియమైన ఆయుర్వేదమ్మలకు ఇప్పుడు ఓ అద్భుతమైన ఆరోగ్య కానుకను అందిస్తూ అందరికీ ఆయుర్వేద శుభోదయం. ఏమిటా కానుక? అత్యవసరమైన కానుక, ఆయుర్వేదయ్యలకు కూడా అమోఘమైన కానుక. సమస్త మానవ జాతి వ్యాధి రాకుండా ఎలా కాపాడుకోవాలో, వ్యాధి వస్తే ఆడపిల్లకు గర్భాశయంలో గడ్డలు, అండాశయంలో నీటి బుడగలు, రొమ్ములలో గడ్డలు వస్తే దాన్ని ఎలా నివారించుకోవాలి, రాక ముందు ఎలా నివారించుకోవాలి, అలాగే పురుషులకు, స్త్రీలకు, వృద్ధులకు అందరికీ ఎవరికి కూడా క్యాన్సర్ అనేటువంటి మహమ్మారి రాకుండా ముందు జాగ్రత్త చర్యగా శరీరములో చేరిపోయి ఉన్నటువంటి దుష్ట భ్రష్ట పదార్థాల కూటములను సమూలముగా పెళ్లగించి వేసే శక్తి గల ఈ కలబందను మనం ఎలా ఉపయోగించుకోవాలో ఈరోజు మనం తెలుసుకొని తీరాలి. ఈ కలబంద మొక్కతో స్త్రీలు, పురుషులు అందరూ ఎలా వాడాలి, అదేవిధంగా స్త్రీలు ఏ విధంగా ఉపయోగించుకోవాలి, తర్వాత పురుషులు ఏ విధంగా ఉపయోగించుకోవాలో సవివరంగా తెలుసుకోవడం కోసం మీరు కలం కాగితం పట్టుకొని సిద్ధముగా ఉండండి. చూడండి జాగ్రత్తగా. ఇప్పటి వరకు మనం రోజు తినే ఆహారం ద్వారా, ఆకుకూరల ద్వారా, కాయగూరల ద్వారా, పండ్ల ద్వారా, తాగే నీటి ద్వారా, పీల్చే గాలి ద్వారా అనేక రకరకాల పురుగుల మందుల అవశేషాలు, అలాగే పంటలకు వేసేటువంటి యూరియా, ఫాస్ఫేట్ లాంటి రకరకాల రసాయనిక ఎరువుల యొక్క అవశేషాలు శరీరంలోకి పోతూ ఉన్నాయి. ఇవన్నీ లోపల రోజు కొంచెం 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 చేరిపోతూ ఇవి జీర్ణము కాక అక్కడక్కడ ఈ ఆహార నాళం యొక్క మలుపులలో కానీ, చిన్న ప్రేవులలో తిరిగే మలుపులో కానీ, పెద్ద ప్రేవులు తిరిగే మలుపులో కానీ, ఈ గొంతు వద్ద కానీ, గర్భాశయములో కానీ, అండాశయములో కానీ, అలాగే మూత్రపిండాలలో లేక ఈ కాలేయములో, ఇలాంటి ఎక్కడ వీలుంటే అక్కడ ఇవి పేరుకుపోతూ ఉన్నాయి ముద్దలు ముద్దలుగా. క్రమక్రమంగా మన శరీరములో, మనం యవ్వనములో, వయస్సులో ఉన్నప్పుడు శరీరములో సహజముగా ఉండేటువంటి వ్యాధి నిరోధక శక్తి వాటిని ఎదిరిస్తూ వాటి వల్ల హాని లేకుండా శరీరాన్ని కాపాడటం కోసం ప్రయత్నం చేస్తూ ఉంటుంది. అయితే మనం తినేటువంటి పదార్థాల వల్ల శరీరంలో రోగ నిరోధక శక్తి రోజు రోజుకి తగ్గిపోతూ ఉండటం వల్ల ఈ రోగ పదార్థం యొక్క శక్తి పెరిగిపోతూ ఉంది. ఇవి ఎక్కడ ముద్దలు ముద్దలుగా, గుంపులు గుంపులుగా చేరిపోతూ ఉన్నాయో అవి ఎక్కడ ఉంటే అక్కడ అడుగున డొల్ల డొల్లగా మాంస కండరాలకు రంధ్రాలు పెట్టి లోపల ఒక పాముల పుట్టలాగా లోపల పుట్టలు పెంచుతున్నాయి. వాటినే పుట్ట వ్రణాలు అంటారు. ఇలాంటివి అది క్యాన్సర్గా పరిణామం చెందేటువంటి ముందు దశ, తర్వాత దశ, ఇలా వివిధ దశల్లో ఈ కలబంద మాత్రం చాలా అద్భుతంగా వాటిని నిర్మూలించడంలో ఉపయోగపడుతూ ఉండటం గమనించడం జరిగింది. అందువల్ల అది క్యాన్సర్ కానీ, రాచపుండు కానీ, మరేదైనా ఉపద్రవాన్ని పుట్టించేటువంటి వ్రణం కానీ, ఏదైనా కానీ, ఆఖరికి ఈ ప్రేవులలో పుట్టేటువంటి అల్సర్ పుండ్లు కానీ, ఇలాంటి వాటన్నిటినీ కూడా ఈ తల్లి సమూలముగా హరించివేయగలుగుతుంది. మనము సంవత్సరానికి 40 రోజుల పాటు, ముఖ్యముగా వర్షాకాలములో దీన్ని ఉపయోగించడం ప్రారంభించి, వర్షాలు పడటం మొదలుపెట్టిన రోజు నుంచి, ఋతుపవనాలు ప్రారంభమై వర్షం భూమి మీద పడిన రోజు నుంచి మనము దీన్ని వరుసగా 40 రోజుల పాటు ఆపకుండా ఉదయం పూట స్త్రీలు, పురుషులు, పెద్దలు అందరూ కూడా దీన్ని సేవించాలి. దీన్ని చీల్చి అడుగున తోలు తీసివేస్తే లోపల గుజ్జు ఉంటుంది. ఆ గుజ్జు ఈ విధంగా ఉంటుంది. చూడండి మీరు, ఈ విధంగా ఉంటుంది గుజ్జు, తెల్లగా ఉంటుంది లోపల గుజ్జు. ఈ గుజ్జును 10 నుండి 20 గ్రాముల మోతాదుగా తీసి పెట్టుకొని సిద్ధముగా పక్కన పెట్టుకోవాలి. దీంతో పాటు ఏం చేయాలంటే జీలకర్ర ఒక 100 గ్రాములు తీసుకోండి. 100 గ్రాములు తీసుకొని కొంచెము దూరగా వేయించండి. వేయించి దంచి మెత్తగా ఇలాగా జీలకర్ర పొడిని తయారు చేసుకోండి. ఒక 100 గ్రాముల జీలకర్ర పొడి. అదేవిధంగా మనం ఇంట్లో కొట్టుకున్న మంచి పసుపు 100 గ్రాములు, అలాగే పటిక బెల్లం అంటే కండ చక్కెర, నవ్వుబోతు, కలకండ, మిశ్రి, ఇది కూడా 100 గ్రాముల పొడిని మనం సిద్ధం చేసుకోవాలి. 3, 100, 100, 100 ఈ మూడింటిని ఒక దాంట్లో కలిపి
ఒక డబ్బాలో పెట్టుకొని ఈ 3 కలిపి 1 టీ స్పూను మోతాదుగా 3 కలపాలి. 3 కలిపితే 1 టీ స్పూన్ కావాలి. ఈ మూడింటిని 1 టీ స్పూన్ 3 కలిపి ఉంచుకుంటారు కాబట్టి మీరు 1 టీ స్పూన్ చిన్న ప్లేట్లో వేసేయండి. 1 టీ స్పూన్ పొడి చిన్న ప్లేట్లో వేసిన తర్వాత ఇప్పుడు మనం ఈ గుజ్జు తీసాం కదా, ఈ గుజ్జుని ఏం చేయాలంటే గుజ్జు తీసిన తర్వాత దీన్ని ఇట్లా పట్టుకొని మనం తాగే మంచినీళ్ళలో అట్లా ముంచి ఇదిలించాలి. మరలా ముంచి ఇదిలించాలి 7 సార్లు. ఇట్లా నీళ్లలో ముంచాలి, ఇదిలించాలి 7 సార్లు. ఇట్లాగా ఇదిలించిన తర్వాత దీనికి ఈ పొడిని అద్దాలి. ఇట్లా అద్దితే ఇట్లా చూడండి, అద్దితే ఈ విధంగా అతుక్కుంటుంది. పసుపు, జీలకర్ర, పటిక బెల్లం పొడి, కండ చక్కెర పొడి చక్కగా బాగా ఇట్లా అద్ది ఒక 1/2 చెంచా మోతాదు కానీ సరిపోతుంది. ఇట్లా అద్ది దీన్ని పట్టుకొని పొద్దున్నే సూర్యోదయ సమయములో తూర్పుకు ఎదురుగా నిలబడి గొంతులో వేసుకొని మింగేసేయండి. చక్కగా ఆ విధంగా మింగేసేయండి. సర్వరోగ నివారణకి ఔషధం. కావలసిన పదార్థాలు: కలబంద గుజ్జు 10 నుండి 20 గ్రాములు, జీలకర్ర పొడి 100 గ్రాములు, పసుపు 100 గ్రాములు, పటిక బెల్లం 100 గ్రాములు. తయారు చేసే విధానం: కలబంద తోలు తీసి గుజ్జును తీసుకోవాలి. దోరగా వేయించి పొడి చేసిన జీలకర్ర పొడి, పసుపు, పటిక బెల్లం పొడులను కలిపి ఈ మిశ్రమాన్ని నిల్వ చేసుకోవాలి. 7 సార్లు నీటిలో విదిల్చిన కలబంద గుజ్జుకి 1 చెంచా పొడిని అద్దుకొని పరగడుపున తినాలి. ఈ విధంగా ఏడాదికి 40 రోజుల చొప్పున ఈ ఔషధాన్ని సేవించటం వలన సర్వరోగాలు నివారింపబడతాయి. ఉదయమే పరగడుపున దీనిని సేవించి మీ పని మీరు చేసుకోండి, దాని పని అది చేసుకోండి. ఇది ఇలా సంవత్సరానికి 40 రోజుల పాటు దీన్ని స్త్రీలు, పురుషులు, వృద్ధులు తీసుకుంటూ ఉంటే ఇక వాళ్లకు అంతకు ముందు గనక లేకపోయి ఉంటే మధుమేహము రాదు. అదేవిధంగా ఈ క్యాన్సర్ కానీ, రాచపుండు కానీ, అదేవిధంగా ఈ పుట్ట వ్రణాలు, అలాగే లోపల హాని కలిగించే రకరకాల పుండ్లు, గడ్డలు ఇలాంటివి ఏవి కూడా శరీరములో ఉత్పన్నము కాకుండా ఈ లోపలికి మింగినటువంటి ఈ కలబంద గుజ్జు లోపలికి పోయి ఎక్కడెక్కడ దుష్ట పదార్థాల కూటములు పేరుకొని ఉన్నాయో వాటిని పెళ్లగించి మలమూత్రాల గుండా, స్వేదము గుండా బయటకు తోసివేస్తూ మనల్ని ఎల్లవేళలా కాపాడుతుంది. కాబట్టి దీన్ని కుమారి, సంస్కృతములో కుమారి అని దీనికి పేరు పెట్టారు. అదేవిధంగా ఈ గర్భాశయములో ఇవాళ ఆడపిల్లలకు దాదాపు అధిక శాతం మందికి గడ్డలు వస్తున్నాయి. ఫైబ్రాయిడ్స్ అంటారు, వాటి గడ్డలు వస్తున్నాయి. అట్లాగే అండాశయములో నీటి బుడగలు వస్తున్నాయి, సిస్టులు అని పేరు పెట్టారు వాటికి. అదేవిధంగా రొమ్ముల్లో గడ్డలు వస్తున్నాయి. ఎందుకు వస్తూ ఉన్నాయి? బహిష్టు సమయంలో మన పెద్దలు తరతరాలుగా చెబుతూ వస్తున్నటువంటి బహిష్టు నియమాలను ఆచరించకపోవటము వల్ల బహిష్టు వచ్చినప్పుడు అన్నము, పెసరపప్పు, నెయ్యి, పాలు, చక్కెర లేదా కండ చక్కెర ఇవి తప్ప వేరే ఏ ఆహారము తినవద్దు, ఏ కఠినమైనటువంటి పరిశ్రమ చేయవద్దు, అసలు కదలవద్దు, పూర్తిగా విశ్రాంతి తీసుకోవాలి అని పెద్దలు చెప్పి తరతరాలుగా ఈ సంప్రదాయాన్ని ఆచరింపజేశారు. అప్పుడు మన తల్లులు, ఆనాటి ప్రాచీన స్త్రీలు 10 మంది, 20 మంది, 25 మంది బిడ్డలను కన్నా కూడా వాళ్లకు ఒక్కరికి కూడా గర్భాశయంలో జబ్బులు లేవు. గర్భాశయాలు పీకేయించుకునేటువంటి పరిస్థితి ఆనాడు వాళ్ళకు కలగలేదు. 50-55 సంవత్సరాల వయసులో కూడా వాళ్ళు సంపూర్ణమైనటువంటి ఆరోగ్యంతో ఉన్నారు. కానీ ఇవాళ పరిస్థితి చూస్తే పెళ్లి కాక ముందే గర్భాశయంలో గడ్డలు ఏర్పడుతూ ఉన్నాయి. చాలా మంది బిడ్డలకు గర్భాశయంలో పుండ్లు వచ్చి వివాహానికి ముందే గర్భాశయాన్ని తీసివేసేటువంటి పరిస్థితులు వస్తూ ఉన్నాయి. అందువల్ల అలాంటి ప్రమాదాలు జరగకుండా ఈ ముందు జాగ్రత్త చర్యను తీసుకోవలసిందిగాను, ఒకవేళ గడ్డలు పుట్టి ఉంటే దీన్ని 3 నెలల నుంచి 6 నెలల వరకు ఈ విధంగా ఉదయం పూట తీసుకొని 1 గంట వరకు మరే పదార్థము తీసుకోకుండా అతి వేడి చేసేటువంటి పదార్థాలు కానీ, అతి కారము, అతి ఉప్పు, అతి పులుపు పదార్థాలు, అట్లాగే మాంసాహారము, అదేవిధంగా అతి మసాలాలు
ఇలాంటి తీవ్ర పదార్థాలు తీసుకోకుండా జాగ్రత్త పడుతూ గర్భాశయ సంరక్షణ కోసం ఇంతకు ముందు చెప్పిన ఇక ముందు చెప్పబోయేటువంటి ఆసనాలు, ప్రాణాయామం, ధ్యానం వాటిని కూడా మీరు ఆచరిస్తూ ఉంటే గర్భాశయం తీసివేసే అవసరం లేకుండా అక్కడ పుట్టినటువంటి గడ్డలు ఖచ్చితంగా కరిగిపోతాయని మా ప్రియాతి ప్రియమైనటువంటి ప్రేక్షక మహాశయులందరికీ, ముఖ్యంగా మా ఆడబిడ్డలందరికీ, ఇప్పటికి ఎంతో మంది ఆడబిడ్డలు ఇది చేసి నిరూపించి ఇది సత్యమో, ఇది ప్రమాణమో, ఇది రుజువు అని ఢంకా బజాయించి మరి చెప్పడం జరిగింది. వాళ్ళందరి ఫోటోలు, అడ్రస్లు, ఫోన్ నెంబర్లతో సహా వాళ్ళ అనుభవాలు రాసిన ఉత్తరాలను మన పత్రికల్లో ప్రకటించాము. ఇక ముందు కూడా అలాంటి వాళ్లతో ఇక్కడ కూడా ప్రత్యక్షంగా మీకు చెప్పించడం జరుగుతుంది. కాబట్టి ఆడపిల్లలు ముఖ్యంగా అశ్రద్ధ చేయకుండా దీనిని ఉపయోగించుకొని సంపూర్ణ ఆరోగ్యం పొందాలని మీ అందరికీ సూచిస్తూ అందరం కలిసి చెప్పండి, జై ఆయుర్వేదం, జై జై ఆయుర్వేదం.